ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్గా వేడివేడిగా సాగుతూనే ఉంటాయి. నాయకులు ఎవరున్నా, పార్టీలు ఏమైనా, రాజకీయాలు మాత్రం సలసలా మరుగుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం కావడంతో గురజాల ఇప్పుడు మరింత గరంగా మారిపోయింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, మేనిఫెస్టోలు, సొంత మేనిఫెస్టోలతో ఇక్కడి రాజకీయం కాకరేపుతోంది. ఇన్ని స్పెషాలిటీలు ఉన్న నియోజకవర్గం ఏంటా అని అనుకుంటున్నారా? అదేనండి పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ ఇక్కడ తలపడుతున్నారు. అధికార వైసీపీ తమ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చింది. ప్రతిపక్ష టీడీపీ కూడా తమ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావునే పోటీలో దింపింది. మరి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరనుంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. గురజాల రాజకీయాలు రంజుగా మారాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పీక్స్ కు చేరింది. అయితే గత ఎన్నికలు మినహాయించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే గురజాల రాజకీయాలను శాసించాయి. 2019లో వైసీపీ విజేతగా నిలిచింది. 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఎరపతినేని 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు మరోసారి ఇద్దరు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో తన సత్తా చాటాలని ఇరు పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. గురజాలలో మరోసారి తన సత్తా చాటాలని ఎరపతినేని భావిస్తుండగా, మరోసారి నియోజకవర్గంలో గెలవాలని కాసు మహేష్ ధీమాతో ఉన్నారు. గురజాల వైసీపీ అభ్యర్థిగా మరోసారి కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో నాన్ లోకరైన కాసు మహేష్ రెడ్డిని గురజాల ప్రజలు గెలిపించారు. గత ఎన్నికల్లో గెలిచిన అనుభవంతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా ఆధిపత్య రాజకీయాలు చేసిన కాసు మహేష్ రెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా కాసు తీరుతో నియోజకవర్గంలో బీసీలందరూ ఇప్పటికే దూరమయ్యారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను రెండోసారి గెలిపిస్తుందని కాసు ధీమాతో ఉన్నారు. ఇక టీడీపీ ఎరపతినేని శ్రీనివాసరావుకి మరోసారి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో భారీ తేడాతో ఓడిపోయిన ఎరపతినేని 5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. అంతేకాకుండా ప్రచారంలో ఆయన ఇద్దరు వారసులు గట్టిగా తిరుగుతున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతనే ఎజెండాగా చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురజాలలో ఎలాంటి అభివృద్ధి లేదని, పైగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక కూటమి సపోర్టు కూడా తోడవడంతో ఎరపతినేని గెలుపు ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎరపతినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనింగ్ మాఫియాకు డాన్గా మారారన్న ఆరోపణలు వైసీపీ చేస్తోంది. గురజాల రాజకీయాలు హాట్గా ఉన్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ను పెంచాయి. నియోజకవర్గంలో మరోసారి తన సత్తా చాటాలని ఎరపతినేని ప్రయత్నిస్తుండగా, రెండోసారి గెలవాలని వైసీపీ పావులు కదుపుతోంది. మరి రెండోసారి కాసు మహేష్కు ప్రజలు ఛాన్స్ ఇస్తారా, లేక ఎరపతినేనికి మద్దతిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే 2024. నమస్తే.